హలో శ్రీనివాస్ సార్. ఇక్కడ సిద్ధుగాడు ఏదో క్లూ వదిలేసి వెళ్ళాడు. దాని గురించి ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం. మీరు ఆ సిద్ధుగాడు ఫోన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండండి. ఓకేనా? ఓకే సార్. శ్రీనివాస్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే సార్. ఏంటి ఆఫీసర్ అలా చూస్తున్నారు? అద్భుతాలని, అజంతా శిల్పాలని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ అద్భుతాలు అజంతా శిల్పాలు ఎక్కడున్నాయి? నా కళ్ళెదురుగా ఉన్న నువ్వు అద్భుతం, నాకు నువ్వే అజంతా శిల్పానివి. ఏంటి సార్ ఈరోజు కళా దృష్టితో చూస్తున్నారు? అలా చూస్తూ ఉండాలి అనిపిస్తోంది. ఎందుకో? ఎందుకంటే ముద్దొచ్చేస్తున్నావు. మరి సంపద చూసినా అత్తయ్య చూసినా మీ మూడ్ పాడవుతుంది. మనం దగ్గరగా ఉన్నప్పుడు మాటలు తక్కువగా ఉండాలి. ఇంట్లో సిచ్యువేషన్ సీరియస్గా ఉంటే మనం ఇలా ఉండటం బాగుంటుందా? జీవితం ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రుచులు చూడాలి గాని ఒకే రుచి దగ్గర ఆగిపోకూడదు. ఆఫీసర్ గారు ఈరోజు వేదాంతం కూడా వస్తుంది. కాసేపు ఉంటే నీ మీద కావ్యం కూడా రాస్తానేమో అనిపిస్తుంది. నా గురించి రాస్తారా? నా మీద రాస్తారా? నా పెదాలతో నీ మీద రాస్తాను. ఏంట్రా ఇంట్లో బంగారం పోయి అందరం బాధపడుతుంటే దీంతో ముచ్చట్లేంటి? అంటే కళ్యాణి నుదుట మీద ఏదో గడ్డొచ్చినట్టు అనిపించి చూస్తున్నాను అంతే. అవన్నీ దాటి మేము వచ్చాం కానీ కబుర్లాపు. గడ్డ చూస్తున్నాడట గడ్డ. నేను వాడి పెళ్ళన్నంటూ ఒకటి తగలబడింది. ఆ పాదం పడ్డ దగ్గర నుంచి నానా బాధలు మేం పడుతూ ఉంటే నువ్వేంటే పో అవతలకి పోరా ఇటు. దమ్ము, నీ ఎనర్జీ లెవెల్సే వేరు. కాసేపు నీరసంగా, కాసేపు హుషారుగా. నిజంగా నువ్వు ఏ క్షణాన ఎలా ఉంటావో నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా అర్థం కాదు. అర్థమైతే అందరూ ఆడేసుకోరు రండి. ఏంద్రా అదో మాదిరి ఉండవు, అంతలా ఏం ఆలోచిస్తుండవేంది? సంపద నిన్ను వదిలిన క్లూ చూసుంటుందా లేదా అనేది అర్థం కావట్లేదమ్మా. నీ ఆత్మ గదురా అది, చూడకుండా ఎట్టుంటది? అదేం చేసుద్దో నీకు, నువ్వేం చేస్తావో దానికి తెలిసినట్టు కన్న తల్లిని నాకే తెలీదు. చూడగానే రావాలి, తను వచ్చింది అంటే ఈ నగల్ని జాగ్రత్త చేసి వెళ్ళిపోవాలన్నది నా ప్లాన్. ఏందో ఉండిలో సొమ్మును చూసినట్టు చూడటమే తప్ప దీన్ని వాడుకునేది ఎప్పుడో, అసలు ఈ బంగారాన్ని డబ్బుగా మార్చేది ఎప్పుడో.
ఒక్క 4 రోజులు ఓపిక పట్టమ్మా. అసలు సంపద చూసిందో లేదో వాళ్ళ ల్యాండ్లైన్కి ఫోన్ చేద్దాం. హలో, ఎవరు ఫోన్ చేసి హలో అనగానే కట్ చేశారు? ఏమైందిరా సిద్ధు? ఫోన్ ఆ కళ్యాణి లిఫ్ట్ చేసిందమ్మా. ఈ నిద్ర మొహంది ఆ కొంపలో యాడుందో ఏందో. ఏంటి మేడం గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందు ఒక కాల్ వచ్చింది ఆఫీసర్. నేను లిఫ్ట్ చేసి హలో అనగానే కట్ చేశారు. అది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. నో డౌట్ అది సిద్ధుగాడే అయి ఉంటాడు. సంపద కోసం ఎవరు చేస్తున్నారనేది తెలియకుండా ల్యాండ్ లైన్ కాల్ చేసి ఉంటాడు. మిస్ అయ్యాడుగా. నువ్వేం టెన్షన్ పడకు, వాడు మళ్ళీ ల్యాండ్ లైన్కే కాల్ చేస్తాడు. ఈసారి నువ్వు సంపదలా మాట్లాడు, బట్ కనీసం 1 మినిట్ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూనే ఉండు. అప్పుడే వాడిని ట్రేస్ చేయడం కుదురుతుంది. అలాగే ఆఫీసర్. మళ్ళీ చెయ్యరా. ఆ కళ్యాణి తీస్తుందేమో అని భయంగా ఉందమ్మా. అది ఆడనే ఫోన్ కాడే కూర్చొని ఉంటదా ఏంది? చెయ్యి. లిఫ్ట్ చేసి మాట్లాడు. బాయ్. సంపదలానే మాట్లాడు. అలాగే. హలో, ఏంటి సంపద, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అలా నిలబడ్డావే? అంటే అది ఫ్రెండ్ మాట్లాడుతుంటే సరిగ్గా వినిపించడం లేదు. సరే, నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. బాయ్. బాయ్. అదేంటి సంపద, మీ ఆయన పని మీద బయటికెళ్తుంటే కనీసం ఎదురు రావా? ఇదే మా కళ్యాణ్ అయితే నవ్వుతూ ఎదురొచ్చి సాగనంపేది. సరే, కళ్యాణిని రమ్మనండి. కళ్యాణి లేదు శౌర్య, స్నానానికి వెళ్ళింది. అవునా? సర్లేమ్మా, మీరే ఎదురురండి. సరే అమ్మా, బాయ్. ఏదో ఈయన గారితో కాపురం చేయడానికి వచ్చినట్టు ఎదురు రావాలట. ప్రశాంతంగా నీతో మాట్లాడడానికి కూడా లేకుండా చేస్తున్నాడు. వెళ్ళిపోయాళ్లే. చెప్పు సిద్ధు. ఏం నువ్వు శామ్, నీతో మాట్లాడదామంటే అసలు కుదరడం కూడా లేదు. ఎవరు లిఫ్ట్ చేస్తారో అని ఓ పక్క టెన్షన్ నాకు. పోనీ నువ్వైనా చేస్తావంటే అది కూడా చేయవు. మాట్లాడు. ఎక్కడ సిద్ధు? ఆ శౌర్య 24 గంటలు నా చుట్టే తిరుగుతున్నాడు.
అతను బయటికి వెళ్లిపోయాలే అనుకుంటే వాళ్ళమ్మ ఒకటి అది చెయ్యి ఇది చెయ్యి అని నా ప్రాణం తీస్తుందనుకో. సర్లే శామ్, ఇక మన సమస్య తీరిపోయింది. మీ అమ్మ మరీ రాక్షసులా ప్రవర్తిస్తుంది శౌర్య. ఇంటి పనంతా నాతో చేపిస్తుంది. రే ఏమైందిరా? ఏంటి ఒక్కసారిగా అందరూ బిగుసుకుపోయారు? నిన్ను చూసి భయపడి నా కాలేజ్ టైం అయిందని నా టెన్షన్లో నేనున్నాను. అమ్మా వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్త. అమ్మా, నేను సిపి గారి ఆఫీస్ వరకు వెళ్ళి రావాలి. అది ఇప్పుడే గుర్తొచ్చిందా? వెళ్ళడానికి ఆఫీస్ టైం అవ్వాలి కదా. ఇప్పుడు అయింది, వెళ్తున్నాను. కళ్యాణి నిజంగా కాలేజ్కే వెళ్ళిందా? నీ పాపం పండింది అనే నాటకాన్ని వాళ్ళ కాలేజీలో వేస్తున్నారట. రిహార్సల్స్ ఉన్నాయని వెళ్ళింది, అందుకే ఆ హడావిడి. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? కొంప తీసి సిద్ధు కాని ఫోన్ చేశాడా? గుడ్ మార్నింగ్ సార్. హలో శ్రీనివాస్. సార్, పొజిషన్ ఏంటి? మన వాళ్ళ ఫోన్ ట్రేస్ చేసి ఆ సిద్ధు ఉన్న లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. ట్రేస్ అయిందా? సిగ్నల్స్ అడవుపూచి మేరేలో ఉన్నట్టు చూపించాయి సార్. ఆ లొకేషన్ ట్రేస్ చేసే లోపే ఫోన్ కట్ చేశాడు. నో ప్రాబ్లం. అడవి పోచమ్మ ఏరియా అన్నావుగా, ఇమ్మీడియట్గా ఆ ఏరియాకి వెళ్ళి వాడిని పట్టుకుంటాను. ఓకే సార్. కళ్యాణి, ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ అవ్వలేదంట. వాడున్న ఏరియా తెలిసింది. పద. పదండి. కళ్యాణి, అక్కడేం చేస్తున్నావు? రా. ఏయ్, ఎక్కడికే బయలుదేరావు? ఇంకా ఒక బిందె నీళ్లు తోడాలి. పద. రా. అత్తయ్య, అత్తయ్య
అయ్యే దారుణం చూడండి. కళ్యాణి శౌర్య బయటికెళ్తున్నారు. వెళ్తే వచ్చాక దాని సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు నీళ్లు తోడు. అంత హడావిడిగా బయలుదేరారంటే ఏదో జరుగుతుంది. ఏంటి సంపద, మరీ అంత టెన్షన్ పడుతున్నావు? ఏదో పెద్ద తప్పే చేసినట్టున్నావు. నేనేం తప్పు చేశాను? తప్పులు గతంలో చేశావు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నావు. ఇద్దరి అనుబంధం చెడగొట్టడానికి వద్దనుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు. ధర్మం చేతిలో అధర్మం ఓడిపోతుంది, గుర్తుపెట్టుకో. వచ్చి మరీ ఓడిపోతావు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏదో జరిగింది. అటు చూస్తే వాళ్ళు హడావిడిగా వెళ్లారు, ఇటు చూస్తే అనుపమమ్మ ఇలా మాట్లాడుతుంది. ఏం జరుగుంటుంది? వాళ్ళ హడావిడిని చూస్తుంటే సిద్ధు ఫోన్ చేసినట్టున్నాడు. వాళ్ళకి విషయం అంతా తెలిసిపోయినట్టుంది. మరిప్పుడెలా? ఎలా అంటే నాకు మాత్రం ఏం తెలుసు. ఏదో జరుగుతుంది, వాళ్ళేదో చేస్తున్నారు. ఏంటి మీ గుసగుసలు? ఎందుకే అంతలా కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారా పాడా, నీరసం. నీళ్లు తోడి తోడి నీరసం. అవును వదినా, నిలబడలేనంత నీరసంగా ఉంది. అంటే నీరసానికి కంగారుకి తేడా తెలియదల్లా కనపడుతున్నానా? ఏముంది, నగల దొంగ దొరికినట్టు శౌర్య కళ్యాణి వాటి కోసమే వెళ్ళినట్టు అనిపిస్తోందేమో. నిజంగా వాళ్ళు దొరకకపోయినా బంగారం దొరకాలే కాని దీనితో 108 ప్రదక్షిణాలు చేయించి 108 టెంకాయలు కొట్టిస్తా. మీ బంగారం దొరికితే నేను ప్రదక్షిణలు చేయడం ఏంటి? నేను తిరగలేనుగా, అందుకే నిన్ను తిప్పుతాను. శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఈ ఏరియాలోనే ఉన్నారు. సూర్య వచ్చాడు.
శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం ఇదే ఆ లొకేషన్. వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. పద. ఒరే సిద్ధు వాళ్ళిటే వస్తుండారా? వాళ్ళు ఈ ఫోన్ సిగ్నల్స్ పట్టుకొని వచ్చారు. సిగ్నల్స్ దొరికాయి కానీ మనం దొరుకుతామా? కళ్యాణి, అక్కడికి వెళ్ళి చూద్దాం.